చాలాసార్లు మన లైఫ్లో కూడా ఫ్రెండ్స్ మనం అనుకుంటుంటాం అంటే am I deserve to have this అంటే ఇంత గోల్ లేదంటే ఈ డబ్బులు సంపాదించడానికి ఈ ఉద్యోగం చేయడానికి ఇది పొందడానికి నాకు అర్హత ఉందా లేదా అనుకుంటుంటాం. కానీ మన అర్హత ఎంత ఉంటుందంటే చాలా ఎక్కువ ఉంటుంది. మన అర్హత గురించి మనం తెలుసుకుంటే మన గోల్స్ మారిపోతాయి, మన డ్రీమ్స్ మారిపోతాయి, మన అంబిషన్స్ మారిపోతాయి. సో మనం ఏవైతే గోల్స్ చిన్న చిన్న గోల్స్ అంటే మనకు పెద్దగా అనిపించచ్చు, ఆ గోల్స్ ఎట్లా కనిపిస్తాయంటే మనకి ఈ గోల్ నాకు డిజర్వా కాదా, అర్థమవుతుంది కదా నేను చెప్పేది. మనకి మన సెల్ఫ్ ఎస్టీమ్, మన కాన్షియస్నెస్ లోలో ఉన్నప్పుడు అంత పెద్దది నేను అచీవ్ చేయగలమా, నాకు మనీ సంపాదించడానికి అర్హత లేదు, నేను ఎదగడానికి అర్హత లేదు, నేను తగిన వాడిని కాదు, నేను తక్కువ, నాకు స్కిన్ కలర్ సరిగా లేదు, నాకు హెయిర్ స్టైల్ సరిగా లేదు, నేను హైట్ లేను, నేను బ్లాక్గా ఉన్నాను, ఎన్నో ఉంటాయి మనకి. ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఏంటంటే మనీ అంటే అక్కడెక్కడో ఉంటుంది, స్పిరిచువాలిటీ అంటే అక్కడెక్కడో ఉంటుంది, హయ్యర్ సెల్ఫ్ అంటే అక్కడెక్కడో చూస్తాం మనం. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ మనలో ఉందని మనం తెలుసుకున్నప్పుడు అనుభవపూర్వకంగా ఆ గోల్స్ చాలా చిన్నగా కనిపిస్తాయి. ఎట్లుంటుందంటే ఒక BMW కార్ ఉంది, కొత్త BMW బ్రాండ్ న్యూ, లేదంటే జాగ్వార్ ఎఫ్-పేస్ కార్ ఉంటుంది, 200 హార్స్ పవర్ ఇంజన్ కెపాసిటీ ఉంటుంది దానికి. అది పట్టుకుంటే యాక్సిలరేటర్ నొక్కితే 180 వరకు కూడా వెళ్తుంది చాలా ఎఫర్ట్లెస్గా హైవేలో. కానీ ఎట్లా అంటే ఆ BMW కార్కి ఒక వ్యక్తి కొత్తది కొన్నాడు. ఆయన ఏంటంటే అక్కడ చక్కగా డ్రైవింగ్ సీట్లో కూర్చొని, ఆయనకి డ్రైవింగ్ వస్తుంది కొంత. అయితే కూర్చొని అందరు ఆ కార్లో వెళ్తుంటే నవ్వుతున్నారు, పక్క పగలబడి నవ్వుతున్నారు అందరూ. ఎందుకు నవ్వుతుంటారు? తాడు కట్టారు, ఆ తాడు ముందు తాడు వెనకలు ఏముండొచ్చు. సో ఆయన చక్కగా 2 ఎడ్లని కట్టి ఆ కారు లాక్కొని వెళ్తున్నాయి, ఎడ్లు యాక్సెస్ 2. ఇతను కూర్చొని ఇలా ఫీల్ అవుతున్నాడు, BMW కారు అది ఒక 10 కోట్లు ఖర్చు పెట్టాడు. అందరూ నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారంటే అంత బెస్ట్ కారు, సయ్యమని ర్యాకెట్ లాగా వెళ్ళిపోవచ్చు, కానీ ఇతను ఇది కట్టుకున్నాడని. మనం కూడా లైఫ్లో మన కెపాసిటీ ఎంత ఉంటుంది, మన స్ట్రెంగ్త్ ఎంతో ఉంటుంది, మన అన్లిమిటెడ్ లైఫ్, అన్లిమిటెడ్ పొటెన్షియాలిటీ, అన్లిమిటెడ్ విజ్డమ్, అన్లిమిటెడ్ పవర్ మనలో ఉంటుంది. కానీ మనము చాలా 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 తక్కువ యూజ్ చేస్తుంటాం. ఎట్లయితే అతను కారు కొని ఎడ్ల బండితో దాన్ని లాగిస్తున్నాడో, ఆ కార్లు అరిగిపోతాయనో, లేదంటే టైర్లో గాలిపోతుందనో, లేదంటే పెట్రోల్ అయిపోతుందనో, లేదంటే డ్రైవింగ్ రాకనో, రీజన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. సో మనం కూడా కొన్ని రీజన్స్ మనల్ని ఆ పవర్ని మనం యాక్సెస్ చేయకుండా ఆపుతుంటాయి. సో మనం కూడా అంత స్పీడ్ మనం తీసుకోవాలి. మనకు ఎన్నో గంటలు మనకు మెడిటేషన్ చేయడం నేర్చుకున్నాం మనము. మన సాధన ద్వారా మన గ్రోత్ పెరుగుతూ 10 hours మెడిటేషన్లో ఎంత ఎనర్జీ మనకు వస్తుందో, ఎంత విజ్డమ్ మనం పొందుతామో, మన మాస్టరీ లెవెల్, నటరాజు చెప్పారు కదా, మాస్టరీ అనేది సాధించాలని, అది అందరికీ గోల్గా ఉండాలి. గ్రోత్ అనేది గోల్గా ఉండాలి. మన లైఫ్లో ఎప్పుడు కూడా గ్రోత్ షుడ్ బి ద నెంబర్ 1 గోల్. ఎదుగుదలే మెయిన్ గోల్గా ఉండాలి. అప్పుడు అవన్నీ మన గోల్స్ అన్ని చిన్నవి అవుతాయి. ఆ BMW కార్ కూడా చిన్నది అవుతుంది మన ముందు. సో ఆర్ యువర్ గోల్స్ వర్తీ ఆఫ్ యూ ఆర్ నాట్? ఆ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా మీ వర్త్కి సరిపడతాయి లేదా? అప్పుడు హయ్యర్ గోల్స్ వస్తాయి, మనకి హయ్యర్ కాలింగ్ వస్తుంది. సో ఇక్కడ మనము ఈ 3 days జర్నీలో మన హయ్యర్ పవర్కి మనం కనెక్ట్ అవుదాం, అబండెన్స్కి మనం కనెక్ట్ అవుదాం. ఇన్నర్ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇన్నర్ రిపిలే. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళు సోర్స్ ఒక చోటు నుంచి ఎక్కడి నుంచో వస్తుంటాయి, ఆ డెస్టినేషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి. మనం కూడా ఆ సోర్స్ ఎనర్జీకి మనం కనెక్ట్ అవ్వాలి. అప్పుడు రిపిల్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ రిపిల్ ఎఫెక్ట్